చందమామ కథ. పడవ నడిపేవాడు. గాంధార దేశంలో కుబేరగుప్తుడు అనే గొప్ప వర్తకుడుండేవాడు. అతడు కోస్తా వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తాడు. గుప్తుడికి ఒక్కగానొక్క కొడుకు కీర్తిసాగరుడు. పిన్నవాడు అందచందాలకే గాక ధైర్య సాహసాలకు తెలివితేటలకు కూడా పేరు పొందాడు. పైగా జాలిగుండె కలవాడు. కీర్తిసాగరుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి గుప్తుడికి వృద్ధాప్యం వచ్చేసింది. అందుచేత కుబేరగుప్తుడు కొడుకుని చేరబిలిచి వ్యాపారమంతా వానికి అప్పగించేశాడు. ఒక రోజున కీర్తిసాగరుడు కోస్తాకు వెళ్ళి వద్దామని అన్ని సన్నాహాలు చేసుకున్నాడు. పడవల నిండా రకరకాల దినుసులు సిద్ధంగా ఉన్నాయి. కావలసినంత పరివారం అతని వెంట బయలుదేరింది. పోగా పోగా కొన్ని రోజులకు వారికి ఒక గట్టు తగిలింది. ఆ గట్టుకు పడవలను లంగరు వేసి మైదానంలో విడిసి డేరాలు అమర్చారు. పరివారం అంతా బడలిక చేత డేరాలలో నిద్రపోయారు. కానీ కీర్తిసాగరుడికి మటుకు కంటి మీద కునుకు రాలేదు. అలా ఆలోచిస్తూనే పడుకొని ఉన్న సాగరునికి తలవని తలంపుగా ఒక చిత్రమైన ఆర్తనాదం వినిపించింది. ఇదేమిటా అని సాగరుడు శ్రమలెన్నో పడి ఆ ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్ళాడు. అది ఒక అడవి ప్రదేశం. చూసేసరికి అతని గుండె చెరువైపోయింది. కొంతమంది మానవులను వర్తకులు కొందరు కొరడాలతో మోదుతున్నారు. చేసేది లేక ఆ మానవులు అలోమని ఏడుస్తున్నారు. కీర్తిసాగరుడు అక్కడికి వెళ్ళి వాళ్ళను కొట్టవద్దు, ఆగండి, వాళ్ళు చేసిన తప్పేమిటి అని గద్దించి అడిగాడు. అందుకు వారు, తప్పు లేదు గిప్పు లేదు, నీకెందుకు, పోవయ్యా, వాళ్ళు బానిసలు, వాళ్ళను మేం డబ్బులిచ్చి కొన్నాము, ఇటువంటి వాళ్ళను కొని మారు బేరానికి అమ్మటమే మా వ్యాపారం, మా వెంట వాళ్ళు బుద్ధిగా రాకుంటే కొడతాము చీరుతాము అని అన్నారు ఆ వర్తకులు నిర్లక్ష్యంగా. అప్పుడు కీర్తిసాగరుడు వారితో, ఓహో, బానిస వ్యాపారస్తులంటయ్యా మీరు, బాగానే ఉంది, వీళ్ళనందరినీ నేను కొంటాను, ఖరీదు చెప్పండి, మీకు కావలసిన లాభమెంతో చెప్పండి అన్నాడు. వారు చెప్పారు. ఈ విధంగా ఆ వర్తకులకు కోరినంత ధనమిచ్చి బంధం నుండి బానిసలందరినీ విడిపించి వర్తకులను సాగనంపాడు సాగరుడు. ఎవరే ఊరివారో పేరు పేరున అడిగి తెలుసుకొని వాళ్ళందరినీ ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళను పంపించేశాడు. ఇందుకు వారందరూ ఎంతో సంతోషించి కీర్తిసాగరుని 1000 విధాల పొగడసాగారు. విడుదల పొందిన బానిసలందరూ వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు. చివరకు ఒక సుందరి, ఒక వృద్ధురాలు మాత్రం మిగిలిపోయారు. వారిని కుశల ప్రశ్నలు వేయగా ఆ సుందరి ఇలా చెప్పింది, నేను ఉత్కల రాజపుత్రిని, ఈమె నా దాది, మేము దేవి ఆలయంలో ఉండగా ఈ వర్తకులు మమ్మల్ని బంధించి ఈ దేశం తెచ్చారు అని చెప్పింది. అక్కడికి ఉత్కల దేశం ఎన్నో 100 మైళ్ళు. అందుచేత సాగరుని వెంబడే గాంధార దేశానికి వెళ్ళటానికే వారిద్దరూ ఒప్పుకున్నారు. వాళ్ళను వెంట పెట్టుకుని తిరుగుముఖం పట్టాడు సాగరుడు. ఇల్లు చేరుకోగానే కుబేరగుప్తుడు ఆత్రంతో కొడుకుకి ఎదురొచ్చాడు. ఎంత ధనం తీసుకువచ్చాడో చూద్దామని ఆశ పెట్టుకుని ఉన్న గుప్తుడికి జవాబుగా సాగరుడు సుందరిని, ముసలిదానిని చూపించేసరికి తండ్రికి ఒళ్ళు మండుకుపోయింది. సాగరుడు తన ఘనకార్యాలు ఏకరువు పెట్టినప్పటికీ ఏమంత ఆప్యాయంగా వినలేదాయన. చేసుకువచ్చావులే నిర్వాకం, పో చేతకాని దద్దమ్మా అని అనేశాడు పాపం. ఈ మాటలకు రోషపడి కీర్తిసాగరుడు సుందరిని, వృద్ధురాలిని వెంట పెట్టుకొని తక్షణమే ఇల్లు వదిలిపోయాడు. అయితే కొడుకు నిర్దోషి అని తెలుసుకొని కుబేరగుప్తుడు వారిని వెనకకు పిలిపించాడు. అబ్బాయి, అయిందేదో అయ్యింది, మరొక్క అవకాశం ఇస్తున్నాను, ఈసారి నేను చెప్పినట్టుగా విని ఐశ్వర్యంతో తిరిగి రావాల్సింది అంటూ కొడుకును ఓడరేవుకి స్వయంగా తీసుకుని వెళ్ళాడు. అక్కడ తయారుగా ఉన్న ఒక ఓడను చూపించాడు. అది చూసి సాగరుడు ఆశ్చర్యపోయాడు. ఏమంటే ఓడ ముందు అందరికీ కనపడేలాగా ఒక జీవకళ ఉట్టిపడేటటువంటి ఉత్కల రాజపుత్రి ప్రతిమ అమర్చబడి ఉంది.
ఇదేమిటి అని ప్రశ్నించాడు సాగరుడు. అందుకు తండ్రి, అందులోనే ఉన్నది అసలు రహస్యం. నన్నేమీ ప్రశ్నలు వెయ్యకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారం సాగించి లాభాలు గడించుకొని రా. నీవు తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు అంటూ మందలించి పంపాడు. కీర్తిసాగరుడు బయలుదేరాడు. కొన్నాళ్లకు ఓడ ఒకానొక రేవు చేరుకుంది. చేరుకోగానే రాజభటులు కీర్తిసాగరుని బంధించి వాళ్ళ రాజు వద్దకు తీసుకుపోయారు. ఇదేమిటో తెలియక సాగరుడు విస్మయం పొందాడు. రాజా, ఏమిటి అన్యాయం అని అడిగాడు. అందుకు రాజు ఉగ్రుడై, దుర్మార్గుడా, నా కూతురు రూపాన్ని ఎందుకిలా తయారు చేసి ఓడక్కట్టావు? ఆమెను ఎక్కడ దాచావో చెప్పు, ద్రోహి. నిజం చెప్పకుంటే చూసుకొని పని అని హోంకరించాడు. ఆ మాటల వల్ల తాను చేరుకున్న ఈ దేశమే ఉత్కల దేశమని సాగరుడు వెంటనే గ్రహించాడు. అప్పుడు యుక్తిపరుడైన సాగరుడు ఉత్కల రాజుని సముదాయించి తన చరిత్రంతా పూర్తిగా వివరించాడు. కీర్తిసాగరుడు చెప్పిందంతా వినగానే రాజు పరమానందభరితుడయ్యాడు. వెంటనే సాగరుని చేత బేడీలన్నీ విప్పించి అతనిని తన పక్కనే కూర్చోపెట్టుకుని సమస్తమైన మర్యాదలు జరిపాడు. సాగరుని కోరిక పైన ఉత్కల రాజు, మంత్రి, సామంత పరివారమంతా గాంధార దేశానికి బయలుదేరారు. ఈ విధంగా ఉత్కల రాజు తన ఇంటికి విచ్చేసినందుకు కుబేరగుప్తుడు పొంగిపోయాడు. రాజపుత్రి గభీమని వెళ్ళి తండ్రిని కౌగిలించుకున్నది. అతని కన్నుల వెంట జలజలమని ఆనంద బాష్పాలు రాలినాయి. ఇటువంటి ధర్మబుద్ధి కలవాడు, ప్రజ్ఞాశీలుడు అయిన సాగరుడు నాకు అల్లుడు కావడం కంటే నాకు కోరదగింది ఇంకేమీ లేదు అన్నాడు రాజు. నిండు మనస్సుతో సమ్మతించాడు కుబేరగుప్తుడు కూడా. తన ఇంటి వద్దనే వివాహం జరిపించటానికి ఉత్కలరాజు నిశ్చయించాడు. తరలి వెళ్ళటానికి అందరూ బయలుదేరారు. ఓడ ఎక్కారు. నడిదారిలోకి వెళ్ళేసరికి ఉత్కలరాజు మంత్రికి దుర్బుద్ధి పుట్టింది. ఈ వివాహం జరిగితే తన పలుకుబడి ఇక చెల్లదు కదా అని. ఈ దురుద్దేశం మనసులో కలగడంతో నిద్రిస్తూ ఉన్న సాగరుణ్ణి నీటిలోకి తోసివేశాడు. తెల్లవారిన తర్వాత తెలిసింది అందరికీ, సాగరుడు కనబడటం లేదు అని. ఇంక చేసేదేముంది, ఎవళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ నీటిలో పడిన కీర్తిసాగరుడు ఈదుకుంటూ పోయి ఒక ద్వీపం చేరుకున్నాడు. అది నిర్జన ప్రదేశం. అక్కడ అలానే కాలం గడుపుతూ ఉంటే కొన్నాళ్లకు ఒక పడవ ఒడ్డుకొచ్చింది. ఆ పడవ నడిపేవాడు ఒక వృద్ధుడు. అతడు సాగరుణ్ణి కుశల ప్రశ్నలు వేసి సంగతి తెలుసుకున్నాడు. నిన్ను నీ దేశం చేరిస్తే నాకేమిస్తావు అని అడిగాడు. సగపాలు నీకిస్తాను అని తడుముకోకుండా బదులు చెప్పాడు సాగరుడు. ఆ వృద్ధుడు సాగరుణ్ణి సరాసరి ఉత్కల దేశానికి తీసుకొని పోయాడు. మాట్లాడకుండా తన దారిన తను పడవ మళ్లించుకొని వెళ్ళిపోయాడు. అయితే కీర్తిసాగరుడు పడవ దిగి సరాసరి కోటకు పోతూ ఉండగా ఈ కొత్తవాణిని రాజభటులు పట్టి తీసుకొని పోయి మళ్ళీ రాజు ఎదుట నిలబెట్టారు. కీర్తిసాగరుణ్ణి చూడటంతోనే రాజు పట్టరాని సంతోషం పొందాడు. తీరని విచారంతో ఉన్న రాజకుమారికి ఈ వార్త చెవిన పడగానే ప్రాణం లేచి వచ్చింది. నగరమంతటా కోలాహలం చెలరేగింది. అటు తర్వాత నిజానిజాలు వెల్లడైని సాగరుని కోరిక పైన రాజు మంత్రిని మందలించి వదిలేశాడు. రాజకుమారికి సాగరునికి అతి వైభవంగా వివాహమైంది. రాజు తన రాజ్యానికి అల్లుడైన సాగరుణ్ణి రాజుగా చేయదలిచి ఒక మంచి రోజున అతనికి పట్టాభిషేకం ఏర్పాటు చేశాడు. రాజదుస్తులతో నవరత్న ఖచితమైన కిరీటంతో సాగరుడు సింహాసనం అధిష్ఠించాడు. దర్బారు కిటకిటలాడుతూ ఉంది. ఆనందకరమైనటువంటి ఆ సమయంలో ఒక పేద ముసలివాడు అక్కడికి వచ్చాడు. వానిని భటులు అవతలకు పొమ్మని తరిమివేసాగారు. కానీ సాగరుడు వెంటనే గుర్తుపట్టి వానిని తన వద్దకు పిలిపించాడు. సాగరుడు స్వయంగా సింహాసనం దిగి వెళ్ళి ఆ వృద్ధునికి సమస్తమైన మర్యాదలు చేసి అతనిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవ్వరికీ ఇదేమీ అర్థం కాలేదు. అందరూ తెల్లబోయి చూస్తూ ఉన్నారు. అప్పుడు సాగరుడు ఒక పటం తెప్పించి
దానిని సభలో గోడకు వేలాడదీయించాడు. ఆ వృద్ధుని వైపు తిరిగి, నాయనా, నీవు చేసిన మేలు నేను మరువలేదు. ఇదిగో ఇదే ఉత్కల రాజ్యపటం. దైవకృప వలన నేను ఈ రాజ్యానికి అధిపతినయ్యాను. ఇందులో నీకు కావలసిన సగభాగము గీతగీసి చూపు, ఇప్పుడే నీకు అప్పగిస్తాను అన్నాడు. అందుకు ఆ వృద్ధుడు జలజలమని బాష్పాలు రాలుస్తూ సాగరునికి పాదాక్రాంతుడు అయ్యాడు. సాగరా, నీవు గుణసాగరుడివే. నాకెందుకు ఈ రాజ్యాలు? జ్ఞాపకం ఉన్నదో లేదో కానీ 1000 రాజ్యాల పెట్టువైనా స్వేచ్ఛా రాజ్యాన్ని ఆనాడే నీవు నాకు కోరకుండానే అనుగ్రహించి పుణ్యం కట్టుకున్నావు. నిజానికి నేను పడవ నడిపేవాడిని కానే కాను. ఆనాడు నీవు బంధం విడిపించిన బానిసలలో ఒకడిని. నీవు కష్టాలలో పడటం తెలిసి కొంతైనా నీ రుణం తీర్చుకుందామనే ఉద్దేశంతో పడవ నడిపి ఆనాడు నిన్ను ఒడ్డుకి చేర్చాను. ఇప్పుడు నీవు రాజు కాబోతున్నావని తెలుసుకొని దీవించిపోదామని వచ్చాను. అంతేకాని నాకీ రాజ్యాలతో ఏమీ పనిలేదు నా తండ్రి అని చెప్పాడు. అప్పుడు సాగరుడు ఆ వృద్ధుని గురించి దర్బారులో అందరికీ విప్పి చెప్పగా వారు విస్మయం పొందారు. బానిసవాడైతేనేమి, చేతికి వచ్చిన సగం రాజ్యాన్ని వదులుకున్న ఆ వృద్ధుడు ఎంతటి త్యాగమూర్తి అంటూ అనేక విధాల అతనిని మెచ్చుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 సెప్టెంబరు నెల చందమామలో వచ్చింది. రచయిత ఎన్ హనుమయ్య గారు. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.